హరే కృష్ణ. చాలా రోజుల తర్వాత వీడియో షూట్ చేయడం జరిగిందండి. మేమైతే అందరం కలిసి ఈరోజు పిల్లల్ని తీసుకొని మహారాష్ట్రలోని ఒక ప్లేస్కి వెళ్తున్నాము. అది చెనాక అండి, రాజూరా దగ్గరలో ఉంటుంది. పిల్లలు సరదాగా వెళ్దామంటే వెళ్ళాము. చెనాక అనే ప్లేసు. అక్కడ చైన్లోనే అంటే వాటర్ పార్క్ వాళ్ళు అరేంజ్ చేశారు. దీని పేరు వచ్చేసి ఏక్ మోక్లా శ్వాస. అయితే ఏక్ మోక్లా శ్వాస్ అది మన ఇన్స్టాలో వాళ్ళ పేజ్ ఉందండి, చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇంకా నిన్న ఆబిడ్స్ 5th యానివర్సరీకి మేము వెళ్ళాల్సి ఉండే, అది క్యాన్సిల్ అయింది సడన్గా. కాబట్టి రాత్రికి రాత్రే ఇలా ఇక్కడికి వచ్చి అంటే వెళ్దామని చెప్పేసి నేను డిసైడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక 4 వెహికల్స్ అయితే మేము తీసుకొని వచ్చాము. అంటే అనుకోకుండా సడన్గా డిసైడ్ అవ్వడం వల్ల ఇంకెవరికి చెప్పడానికి కూడా వీలు కాలేదు. రాత్రికి రాత్రే రెడీ అయ్యామన్నమాట. ఎలాగో పిల్లలకు హాలిడే ఉంది కదా అని చెప్పేసి తీసుకురావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఫార్మాలిటీస్ ఎలా ఉంటాయంటే, మనం ఎంటర్ అయిన వెంటనే ఇక్కడ మన డీటెయిల్స్ అన్నీ కూడా అంటే పెద్దవాళ్ళు ఎంతమంది, పిల్లలు ఎంతమంది ఉన్నారని అన్ని డీటెయిల్స్ ఇస్తే వాళ్ళు మనకి ఇట్లా హ్యాండ్ పెట్టుకోవడానికి బ్యాండ్స్ అనేవి ఇస్తారనమాట. పెద్దవాళ్ళకు వచ్చేసి 800, పిల్లలకు వచ్చేసి 500. ఇంకా మనం ఎంటర్ అయిన నుంచి మళ్ళీ బయటకు వచ్చే వరకు అన్నీ కూడా వాళ్ళే లోపల బ్రేక్ఫాస్ట్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్ అన్నీ కూడా అరేంజ్ చేస్తారనమాట. ఆ ప్లేస్ అయితే చాలా బాగుంది. మొత్తం కూడా వెదురు చెట్లతో మొత్తం గ్రీనరీ ఎటు చూసినా కూడా. వీళ్ళు ఇందులోనే వ్యవసాయం కూడా చేస్తున్నారు. ఇలా బ్యాండ్స్ ఇస్తారన్నమాట. మనము చేతులకు వేసేసుకొని అక్కడ రెడీగా ఉంటే వాళ్ళు వచ్చి మనని వాళ్ళ మృదంగ వాయిస్ తాళాలు కొడుతూ వారి విధానంతో వాళ్ళు మనకు స్వాగతం పలుకుతారు. చాలా బాగుంటుంది. డ్యాన్స్ చేస్తూ పాట పాడుతూ మనని తీసుకెళ్తారు. ఇక్కడ మనం ఇస్కాన్ డివోటీస్ కదా, ఇంకా మనకు వేరే పాటలు నచ్చమన్నమాట. మనం హరే కృష్ణ మంత్రం చదువుతూనే లోపలికి ఎంటర్ అయ్యాము. ఇంకా మన మృదంగం, మన తాళాలే, కష్టాలు మనవి అన్నీ కూడా వాయించడం జరిగింది. తర్వాత ఎంటర్ అయిన వెంటనే అక్కడ కొంచెం సేపు కీర్తన చేస్తూ ఇలా ఆడారు. తర్వాత చూడండి, ఇక్కడ కాలు కడుక్కోవడానికి ఇది పాత, మేమైతే గంగాలం అంటాం, మీరేమంటారో కానీ అందులో నీళ్లు పోసి ఇక్కడ టావెల్ కూడా పెట్టారు. అన్నీ అంటే ట్రెడిషనల్. ఇక్కడ చూసారా గోళీల ఆట, అప్పుడు ముందు కాలంలో గోళీల ఆట పిల్లలు ఆడేవాళ్ళు. ఇప్పుడు పిల్లలకైతే ఈ ఆట కూడా తెలియదు. తర్వాత దీని పక్కనే కర్ర బిల్ల ఆడతారు చూడండి, ఢిల్లీ డాండా అని కూడా అంటారు దాన్ని. దాని తర్వాత ఇక్కడ ఎంట్రన్స్ అన్నమాట. అందరికి కూడా స్వాగతం పలుకుతున్నారు ఇలా తిలకాలు పెడుతూ. ఇస్కాన్ డివోటీస్ అంటే కేవలం ఎప్పుడు 24 గంటలు వాళ్ళు పూజలు, ధ్యానం ఇలానే ఉంటారని అనుకుంటారు. అది చాలా తప్పండి. మేమైతే అన్ని విధాలుగా అన్నీ కూడా బాగానే ఎంజాయ్ చేస్తాము. ఈరోజైతే పిల్లలే కాదు, పిల్లలతో పాటు పెద్దలు కూడా మాతాజీస్, ప్రభుజీస్ కూడా చాలా ఆడారు, చాలా మంచిగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ వెల్కమ్ డ్రింక్ రాగానే ఒక నిమిషం ఇక్కడ సేద తీర్థం అన్నమాట, నీళ్ళు ఇచ్చేసి తాగడానికి. తర్వాత నిమ్మరసం ఇచ్చారు. ఒక నిమిషం ఇక్కడ రెస్ట్ తీసుకొని మళ్ళీ మనం లోపలికి ఎంటర్ అయితే బ్రేక్ఫాస్ట్ పెడతారు. आपका ट्रेडिशनल वेलकम हो गया है, वेलकम ड्रिंक अभी हो गया है। इसके बाद हम निकलेंगे, नाश्ता करेंगे। नाश्ता होने के बाद आपको कुछ समय मिलेगा, वो अपने पास ग्राउंड अवेलेबल है, वहाँ पे आपको स्पेंड करना है। कुछ पारंपरिक खेल है, कुछ एडवेंचर गेम है, उसको एंजॉय करना है। उसके बाद आपकी रहेगी बैलबंडी सफारी, वो ग्रुप वाइज अनाउंस होगी। अनाउंसमेंट होते ही आपकी बैलबंडी सफारी आपको कर लेना है। उसके बाद आपकी रहेगी कुत्ता पार्टी।
आफ्टर पार्टी होते ही आपको वाटर पार्क जाना है। वाटर पार्क जाते समय स्विमिंग कॉस्ट्यूम जो है वो कंपलसरी है, उधर स्टॉल लगाए वहाँ से आपको लेना पड़ेगा। अदर क्लॉथ्स में आपको पूल में एंट्री नहीं मिलेगी, इसका थोड़ा सा ध्यान आपको रखना है। बाद में 3 बजे के बाद आपका रहेगा खाना और निकलते समय चाय। ऐसा पूरा दिन भर का खाने का शेड्यूल है। बीच में कुछ चीज़ों के स्टॉल लगे हैं, उसको आपको खेलते खेलते एंजॉय करना है, ठीक है। अभी थोड़ा सा नियम लगा है, फल फूल जो भी खेत में लगे हैं उसको तोड़ना नहीं है। जैसे कचरा में या बेलों की बाजू में या बाम्बू की बाजू में फोटोज निकालते समय थोड़ा ध्यान रखना है, क्योंकि हम खेत में हैं तो खराब बिच्छू या अदर इंसेक्ट यहाँ पे रह सकते हैं। इसका थोड़ा ध्यान रखना है, थोड़ा संभाल के कीजिए। ఇవి మీలో ఎంతమందికి గుర్తున్నాయండి? ఇది వచ్చేసి చిన్నప్పుడు షాప్కి వెళ్తే ఒక 5 పైసలు 10 పైసలకు వచ్చేది. దీన్ని ఏమంటారు, రింగు బిల్ల అనుకుంటా. అవును. దాని తర్వాత ఇవి వచ్చి పిప్పర్మిట్స్, సంత్రా పిప్పర్మిట్లు అనేవాళ్ళము. అసలు భలే అనిపించింది. అప్పటి రోజులు అందరం కూడా గుర్తు చేసుకున్నాము. చాలా బాగా అనిపించిందండి. ఇలా అక్కడ వాళ్ళు ఎలా ఉంటుంది ఈరోజు షెడ్యూల్ అంతా అని చెప్పేసి వివరంగా వివరించిన తర్వాత దాని పక్కనే మనకి ఇట్లా ఇవి అరేంజ్ చేస్తారు. బ్రేక్ఫాస్ట్ ట్రాంపోలిన్ రండి. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఆల్రెడీ మేము అసలు 7:30కి స్టార్ట్ అయిదాం అనుకొని 9కి స్టార్ట్ అయ్యాము. మేము వచ్చేసరికి 11 అయిందన్నమాట. ఇంకా రోజు కూడా సేమ్ బ్రేక్ఫాస్ట్ సేమ్ లంచ్ ఉంటుందంట ఇక్కడ. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మహారాష్ట్ర స్పెషల్ పోహా తర్వాత చెన్నా కర్రీ ఇంకా వేడివేడిగా అందించారు. ఇంకా అందరం కూడా ఇంకా అప్పటికే 12 అయిపోయింది కాబట్టి చాలా ఆకలేసింది. ఇక్కడ చూడండి, అంటే ఫుడ్ అస్సలు వేస్ట్ చేయకూడదని చెప్పేసి అక్కడ ఫస్ట్ డే నుంచి లాస్ట్ మన ప్లేట్లోకి వచ్చే వరకు ఎంత కష్టపడితే ఇలా మన ప్లేట్లో భోజనం వస్తుంది, అన్నం వస్తుందని చెప్పేసి ఇంకా డ్రాయింగ్ రూపంలో చాలా బాగా వివరించారు. ఇంకా మా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కదా, ఇక్కడ చూసారా మనం తిన్న వెంటనే ఆరుబయట వాకిట్లో మంచాలు వేసుకొని ఇట్లా కూర్చుంటాము. అట్లా మంచాలన్నీ కూడా ఇక్కడ ఏమంటారు బ్యాంబో ట్రీస్ కింద వేసి ఉన్నాయి. ఎక్కడ చూసినా గ్రీనరీ అండి, చాలా మంచి గాలి చల్లదనం అన్నీ బాగున్నాయి. ఇక్కడ మా బాబు వచ్చేసి ఇక్కడ రేణవన్లు తెచ్చి చూపెడుతున్నాడు. అవి కూడా ముందు కాలంలో మనం అంటే ఎప్పుడు కూడా దొరికేవి కాదు కదా, వాటి సీజన్లో మాత్రమే దొరికేవి. వాటిని తీసుకొని ఎండాకాలం ఎండలో ఎండబెట్టి తర్వాత ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఉప్పేసి ఉడకబెట్టి అట్లా తినేవాళ్ళు కదా. ఇప్పుడు అవన్నీ కూడా మనకు రోజు ఇవన్నీ రెగ్యులర్గా వీళ్ళు ఇలానే ఫాలో అవుతారన్నమాట. చాలా బాగుండే టేస్ట్ అయితే. ఇప్పుడు మార్కెట్లో కొనుక్కుంటే రేణువలలో అన్ని పుచ్చులు పురుగులు వస్తున్నాయి. ఇంకా ఇక్కడ వచ్చేసి వీళ్ళు పెంచుకుంటున్న ఇవి బాతులు, ఇంకా వీళ్ళ కిచెన్ అన్నమాట. ఇక్కడ అంతా కూడా రోజు ఒక 200 మెంబర్స్ అట్లా వస్తారంట. వారందరికీ కూడా వీళ్ళు బ్రేక్ఫాస్ట్ లంచ్ అరేంజ్ చేసేది ఇక్కడే అన్నమాట. మొత్తం కట్టెల పొయ్యి మీదనే, ఎక్కడ కూడా గ్యాస్ వాడతలేరు వీళ్ళు. ఇంకా లంచ్ వచ్చేసి జొన్న రొట్టె కంపల్సరీగా పెడతారంట రోజు. ఇక్కడ ఇట్లా ఎడ్ల బండి పైన ఒక రౌండ్ వేసుకొస్తారు అన్నట్టు మనని. ఈ మధ్యలో ఇవన్నీ గేమ్స్ ఉన్నాయి కదా, వీటి చుట్టూరా ఒక రౌండ్ ఎన్నిసార్లైనా వెళ్ళొచ్చు. ఇంకా అన్నీ ట్రై చేయాలి కాబట్టి ఒక రౌండ్ మనకు సరిపోతుంది అన్నమాట. ఇంక ఇవన్నీ ఎక్కేసి ఇక్కడంతా ఆడి మళ్ళీ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళేసరికి మనకు టైం కరెక్ట్ సరిపోతుంది. 5 o'clockకి ఇక్కడ క్లోజ్ చేస్తారు. ఇంకా మాకు ఆల్రెడీ లేట్ అయింది కాబట్టి ఇంకా లంచ్ టైంలో బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ స్నాక్ టైంలో లంచ్ అన్నట్టు. అయినా లంచ్ వాళ్ళు 3 o'clockకే పెడతారంట. ఇక్కడ చూడండి, పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఒకరినొకరు భయపెడుతూ. ఇంకా మేము అందరం ఇస్కాన్ డివోటీస్ అవ్వడం వల్ల వాళ్ళకి మాకు అంటే భోజనం పెట్టడం కూడా మాకు స్పెషల్గా వండాల్సి వచ్చింది. ఎందుకంటే ఆనియన్ గార్లిక్ తినం కదా. బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానివ్వండి, స్నాక్స్ కానివ్వండి అన్నీ కూడా మాకు వాళ్ళు స్పెషల్గా చేసి పెట్టారన్నమాట. ఇంకా ఇక్కడైతే 5 members లిమిట్ అని రాసింది. మేమైతే అసలు చూసుకోకుండా ఎక్కువ ఎక్కేసాము. ఇంకా ఎక్కడ పడతామో అని భయం వేసింది. ఆఖరకు విద్యామాతాజీ అయితే పడిపోయారు. ఇలా చూడండి, అంటే దేనికైనా కానీ 5 members లిమిట్ అని రాసింది. మేము చూసుకోకుండా అందరం ఎక్కేసామన్నమాట. ఎక్కడికైనా వెళ్తే చాలా జాగ్రత్తగా ఉండాలండి.
స్విమ్మింగ్ పూల్లో కూడా అంటే వాటర్ లెంత్ ఎక్కువ లేకపోవడం వల్ల ఒక అతను పైనుంచి జంప్ చేయడం వల్ల ఆయన కూడా కొంచెం తల పగిలింది. అంటే వేరే ఊరు నుంచి వచ్చారంట. చాలానే దెబ్బ తగిలింది ఆయనకు, బ్లడ్ బాగా వచ్చిందన్నమాట, తల పగిలింది. ఇక్కడ చూడండి మాతాజీస్ అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎక్కడికన్నా వెళ్తున్నామంటే మనం చాలా జాగ్రత్తగా అన్నీ చూసుకుంటూ పిల్లల్ని కూడా చూస్తూ చాలా జాగ్రత్తగా ఉండాలి. Krishna Hare Radhe Hare Ram Hare Ram కొట్టండి. నేను ఎక్కాలా ఒక ఫోటో అలా ఎడ్ల బండి పైన ఒక 2-3 రౌండ్లు వేసి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి స్నాక్స్ ఇచ్చారు. స్వీట్ కార్న్ వేడివేడిగా ఉడకబెట్టించారన్నమాట. ఇంకా ఏం లేదు, తినడం ఆడడం నాన్ స్టాప్గా తింటూనే ఉన్నాం అన్నమాట. ఇక్కడ చూసారా, ప్రభుజీలు పాపం తక్కువ ఉండడం, మాతాజీలు ఎక్కువ ఉండడం వల్ల, అంటే అందరు ప్రభుజీలు పాల్గొనలేదు ఇందులో, కొందరు అక్కడ వాలీబాల్ ఆడుతున్నారు. అయితే చూడండి పాపం ప్రభుజీలు అందరూ ఓడిపోయారనమాట. ఈ వీడియో వచ్చేసి నేను అంటే ఎవరంటే వాళ్ళు వీడియో తీయడం వల్ల వాళ్ళకి నేను చెప్తున్నా ఉన్నా, కాకపోతే మేము ఆల్రెడీ ఇది షార్ట్ అనుకున్నాం కాబట్టి వీడియో అడ్డంగా తీయడం వల్ల ఇలా చిన్నగా వచ్చేసింది. ఇక్కడ వచ్చేసి పిల్లలు చూడండి నెట్పై మంచిగా ఎక్కి కూర్చుంటున్నారు. జైడు తిరుగు, పడతారా రే. ఇక్కడ అన్ని ఆటలు పెట్టారనమాట. అంటే స్కిప్పింగ్ చేయడం కానీ, క్యారమ్ అట్లా. ఇది వచ్చేసి స్విమ్మింగ్ పూల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ మనకు కాస్ట్యూమ్స్ కావాలనుకున్న వాళ్ళకి రెంట్ కావాలంటే రెంట్, కొనుక్కునే వాళ్ళకి అన్ని టావెల్స్, షార్ట్స్, టాప్స్ అన్నీ కూడా ఇస్తారనమాట. ఇంకా కంపల్సరీ ఇక్కడ స్విమ్ సూటే వేసుకోవాలి, లేకపోతే వాళ్ళు అలౌడ్ చేయరు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కొంచెం ఇవి ఈ జారుడు ఇవన్నీ కూడా కొంచెం అవి ఏమంటారు కొద్దిగా ఓల్డ్ అయిపోవడం వల్ల, పాత అవ్వడం వల్ల కొంచెం పిల్లలకైతే అక్కడక్కడ కట్ అయిన చిన్న చిన్న ఇంజరీ జరిగింది. ఇంకా పిల్లలు నీళ్ళు కూడా లెంత్ ఎక్కలేకపోవడం వల్ల చూసుకొని జంప్ చేయాలండి ఎప్పుడైనా కూడా. ఎందుకంటే నీళ్ళు లోతు ఎక్కువ అనుకొని మనం దొరికితే మళ్ళీ దెబ్బ తగిలిస్తుంది. ఇలా ఆడుతున్నారు లేదో ఈవినింగ్ స్నాక్స్ అయితే వచ్చేసాయి, బజ్జీ ఇంకా మురుకులు. ఇక్కడ వీళ్ళు వ్యవసాయం కూడా చేస్తారని చెప్పాను కదా, చుట్టుపక్కల వరి పొలాలు ఉన్నాయి ఇందులోనే. తర్వాత ఇక్కడ ఇదైతే మిర్చి తోట ఇస్తున్నారన్నమాట. ఇంకా మేము వచ్చినప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది, ఇంకా అయిపోయే టైంలో మేమైతే స్విమ్మింగ్ తర్వాత అందరం కూడా మళ్ళీ ఈ తోటలోకి వెళ్ళి మేము కూడా నాట్లు వేస్తామని చెప్పేసి ఈ మిర్చి నాటు వేసాము. ఇంకా మాతాజీలు అందరూ కూడా మళ్ళీ వ్యవసాయం ఎలా చేయాలో నేర్చుకుంటున్నారు. తెలిసిన వాళ్ళైతే ఆల్రెడీ చేసేస్తున్నారు. చాలా బాగా అనిపించింది ఈ అనుభూతి కూడా. ఈ ప్లేస్ అయితే ఆదిలాబాద్ నుంచి 115 కిలోమీటర్లు వచ్చిందండి. మనం ఇటు చంద్రపూర్ సైడ్ వచ్చే రోడ్డు బేలా దాటిన తర్వాత రాజూరా, గడిచాందూర్ అని వస్తాయి కదా. ఆ గడిచాందూర్ నుంచి మనం హైవే పైన ఆసిఫాబాద్ వెళ్ళకుండా ఇటు లెఫ్ట్ సైడ్ కిందికి దిగితే
మనకు ఇటువైపు చెనాక అనే రూట్ కనపడుతుంది. ఇటువైపు వచ్చేస్తే ఒక 5-10 కిలోమీటర్స్లో మనకి ఈ ప్లేస్ వచ్చేస్తుంది. ఎవరికన్నా చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా హాలిడేస్ అప్పుడు ఫ్యామిలీతో కలిసి రావచ్చు, మంచి ఫ్రెండ్స్ రావచ్చు. చాలా బాగా అంటే డే అంతా కూడా ఎంజాయ్ చేస్తాం. కాకపోతే వచ్చేటప్పుడు మనం బట్టలు తెచ్చుకుంటే స్విమ్మింగ్ తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కానీ ఇంట్లో కాస్ట్యూమ్స్ ఉంటే తీసుకొచ్చుకుంటే కూడా ఇక్కడ మనం రెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. మొత్తానికైతే మనం చాలా బాగా ఎంజాయ్ చేస్తాము డే అంతా కూడా. కాకపోతే ఏంటంటే మనం ఇక్కడికి 10 o'clock ఓపెన్ అవుతుందండి. ఇక్కడికి మనం 10కి రీచ్ కనీసం 10:30 కన్నా రీచ్ అయ్యేలాగా చూసుకోవాలి. అయితేనే మనం అన్నీ కూడా కొంచెం టైం తీసుకొని అన్నీ కూడా బాగా ఎంజాయ్ చేయగలము. లేదంటే కొంచెం హడావిడి అయిపోతుంది, స్పీడ్గా వేయాల్సి ఉంటుంది. ఏంటంటే పిల్లలు ఇంకా స్విమ్మింగ్ పూల్లో దిగారంటే ఇంకా బయటకు ఎంత పిలిచినా రాలేదు. ఇంకా స్విమ్మింగ్ తర్వాతే మేము రిటర్న్లో వెళ్తున్నప్పుడు ఇట్లా ఇక్కడ తోటలో వచ్చామన్నమాట. దీని తర్వాత ఇంకా 3-3:30కి వాళ్ళు మనకి లంచ్ అరేంజ్ చేస్తారు. ఇంకా దీని తర్వాత లంచ్ చేయడమే. ఇక్కడ చూసారా అసలు ఇట్లా పిల్లలకైతే ఇలాంటి వాతావరణమే తెలియదండి. ఎప్పుడు కూడా ఈ ట్రాఫిక్, ఇక్కడ హడావిడి, బుక్స్, క్లాసెస్, ఈ టెన్షన్ లైఫ్లో ఇలా ఒకరోజు పిల్లల్ని బయటకు తీసుకెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇలా చూసారా ఇక్కడ వరి పొలాలు, తర్వాత ఇక్కడ పందిరి ఉంది. ఆ పందిరి కిందనే ఇక్కడ ఇట్లా ఉయ్యాల గట్టి ఉంది. ఇంకా అన్నీ ఆడేసిన తర్వాత స్విమ్మింగ్ చేసిన తర్వాత ఇంకా అందరికైతే ఫుల్ ఆకలి అయిపోయింది. ఇంకా లంచ్కి అయితే వచ్చేసాము. లంచ్ అయితే చాలా బాగుండే. మంచిగా కింద కూర్చోబెట్టి వాళ్ళే మనకు వడ్డన చేస్తూ ఉంటారు. ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉంటారు. ఏం కావాలి అని అడుగుతూనే ఉంటారండి. ఇక్కడ చూసారా మిర్చి, వీళ్ళు కంపల్సరీ పచ్చిమిర్చి కారం చేసి పెడతారు. ఇంకా రైస్, ఇంకా జొన్న రొట్టె, చపాతీ ఏది కావాలంటే అది. స్వీట్ వచ్చేసి మనం పూర్ణం చేస్తాం కదా, శనగపప్పుతో పూర్ణం చేశారు. కాకపోతే లూజ్గా చేశారు, చాలా బాగుండే, మంచిగా అనిపించింది టేస్ట్ కూడా. ఇంకా ఇది మజ్జిగ కడి, తర్వాత సోన్, ఆలు వంకాయ మిక్స్ కర్రీ, ఇంకా పప్పు. ఫుడ్ అయితే చాలా టేస్టీగా చాలా బాగుండే. ఇక్కడ వారి చైన్లోనే పండించిన ఆర్గానిక్ కూరగాయలట, వాటితోనే వాళ్ళు మనకి భోజనం వండి పెడుతున్నారు. ఇక భోజనం తర్వాత ఇట్లా చిన్న నులక మంచం పైన ఇంకా సోంపు కూడా అరేంజ్ చేశారు. ఇంకా మనోళ్ళు అయితే అందరూ ఫుల్గా తినేసి ఇంకా రెస్ట్ తీసుకుంటున్నారు అన్నమాట. కాసేపు అక్కడే మేము మంచాలలో పడుకున్నాం అన్నమాట. ఇంకా చూసారా మొత్తం ఎటు చూసినా గ్రీనరీనే. ఇంకా కాసేపు పడుకుని లేచిన తర్వాత ఇంకా పిల్లలైతే నాన్ స్టాప్ ఆడుతూనే ఉన్నారు. వాళ్ళకి తిన్న తర్వాత తినకముందు అని ఏమీ లేదు. వాళ్ళు ఆడినంతసేపు మేము కూడా అలాగే రెస్ట్ తీసుకున్నాము. ఇక్కడ లాస్ట్ రిటర్న్ వచ్చే టైంలో అందరు కూడా అక్కడ గుర్తుండిపోతుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా వారి ఫ్యామిలీతో ఫోటో దిగడం జరిగింది. దీని తర్వాత ఫీడ్బ్యాక్ అడిగితే ప్రభుజీ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. आम्हाला पण खूप दिवसापासून एक मोकळा श्वास घ्यायचा होता आणि आम्ही ఇంకా ఇదేనండి ఈ వీడియో. హరే కృష్ణ, మళ్ళీ కలుద్దాం.